జాహ్నవి. నువ్వు క్యూట్ ఉన్నావు అంజలి. నేను ఇంకో అమ్మా జానకేమో తింటుంది. జానకు నువ్వు ఎంత నెయ్యవా? అరే ఈ అందరు మాత్రం ఇస్తావు అని నీకు మాత్రం ఇవే. నువ్వు నా ఫ్రెండ్ కాయే, నువ్వు నా శత్రువు. అరే జాహ్నవి ఫస్ట్ నువ్వు హోంవర్క్ రాసుకోయే. రాసుకోకుండా తింటున్నావేంది? స్నాక్స్ నన్ను తెచ్చుకున్నా, మా ఇంటికి నేను తెచ్చుకున్నా. మీకేమైతుంది ఏం తింటే? నువ్వు స్నాక్స్ తెచ్చుకుంటే మా అందరి ముందు తినాలా? పక్కకు పోయి తినాలి. నువ్వు ఐడియా మా అందరి ముందు తింటుంటే మాకు కూడా తినబుద్ధి అవుతుందా? అప్పుడు నువ్వు ఇస్తావా? ఆహా అబ్బా ఆశ దోశ అప్పుడే వడ నేను ఎందుకు ఇస్తా నీకు? ఇవి నావి. అసలు బయట పోయి తినిపో నాడు. బయట పోయి నేను అనాలి? అది నా ఇష్టం. నేనన్నా తింటా, మీకెందుకు? ఏందే గుడ్ల గూపలా చూస్తున్నావు? నువ్వు ఎంత వచ్చినా నీకేమియా? అబ్బా అక్క తొందర రాసుకొని గేమ్స్ ఆడుకుందాం అందరం. అరే నాకు ఒక్క హోంవర్క్ ఉందా, హోంవర్క్ అయిపోయినాక ఆడుకుందాం. నాకు కూడా ఒకటే హోంవర్క్ ఉంది. నేనైతే రెడీ. అరే ఈరోజు అందరం కలిసి కబడ్డీ ఆడదామే. కబడ్డీ ఆడదాం. ఒక్కొక్కరిని లేపెత్తేస్తా. నేను ఒక్కొక్కరిని లేపెత్తేస్తా. చూద్దాం ఎవరెవరు లేపెత్తేస్తారో. నాడు ఫస్ట్ ఆడుకుందాం. కబడ్డీ 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 రండే ఆడదాం. కబడ్డీ 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 కబడ్డీ. మనం ఇద్దరం టీమ్ లీడర్స్ ఉందాం అక్క. సరే నేనైతే హనీ తీసుకుంటా. నేను గాయత్రిని తీసుకుంటున్నా. నేను తీసుకుంటున్నా. నేను అంజలిని తీసుకుంటున్నా. నేను మిల్కిని తీసుకున్నా. తీసుకుంటున్నా. ఇగో దంచుకో మంచిగా ఆడాలి. చూడక్క ఎట్లా ఆడిన అందరినీ. అరే ఆ పొట్టిది మస్తు ఓవరాక్షన్ చేసింది. దాన్ని ఎట్లయినా ఫస్ట్ ఇయర్ అవుట్ చేసాను నేను. అవునే తనియాలి పెట్టేసేయాలి. మస్తు ఓవరాక్షన్ చేస్తున్నాను నిన్న నుంచి. మాకు 3 మీకు 3. అరే ఎక్కువ గట్టి ఒరకూరే, ఎందుకంటే మళ్ళీ వార్డెన్ సార్ వస్తే తిడతాడు. సరేనా? మెల్లగా ఆడుకుందాం. అరే అవునా గట్టి ఒరకూరే, మళ్ళీ వార్డెన్ సార్ వస్తారు. అరే మన టార్గెట్ ఇట్లానే దంచుకానే చేయాలి. అరే మీకు కొంచెమన్నా బ్రెయిన్ ఉన్నదా అనే? ఇంకా చిన్నపిల్లతోనే ఏంది మీ టార్గెట్? అక్కడ చూసిన గాయత్రికి ఎట్లుందో మనల్ని ఒక్కొక్కరిని లేవట్ ఎత్తేస్తుంది. రండే రండే. ఇక ఫస్ట్ ఎవరు పోతారు అంటే దంచుకొని పంపిద్దాం. ఈ దంచుకొని ఎందుకు? ఈ దంచుకుంటుంది. నేను పోయినా అనుకో, ఒకవేళ అవుట్ చేసిన అనుకో, మీరు ఎవరు అర్థం చెప్పు. సరే సరే ఫస్ట్ దంచుకొని పంపిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం గట్టిగా పట్టు. అరే దంచుకొని పంపిస్తానంటే అయిపోయింది. పొట్టిది అయిపోయింది కదా. రండే చూసుకుందాం. నడు కూడా నడు పో దంచుక నడు. దంచుక నువ్వు జనకు భయపడుతున్నావా? మా నడు రాయే రా పొట్టి ఉడంకనదా. వస్తా అందరిని అవుట్ చేస్తా. చూద్దాం ఎవడౌట్ అవుతాడో. అవుట్ అవుతాంట అవుట్. రాయే నువ్వు రా ఫస్ట్. రా అక్క లోపలికి ఏమనాలి? లోపల కబడ్డీ 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 అని ఆపద్దు. సన్నాడు కబడ్డీ 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 ఏ కాల్ పట్టుకోలే. నేను ఎక్సర్సైజ్ ఆఫ్ చేస్తాను మీనండి. నువ్వు రిష్కా ఇగో నువ్వు అంజలి ఇట్లా ముట్టుకొని ఇట్లా వచ్చి చేస్తానా? నువ్వు మొత్తం ఇగో గిడ ఇగో ముందు వచ్చాయనుకో అవి పడేసుకోసా. ఇగో గిడ లైట్ ఉంది కదా గాడి వరకు మొత్తం లోపల పోయినా అనుకో. లోపల లోపల ఓకే. ఇగో బయట బయట ఇగో ఇట్లా కబడ్డీ కబడ్డీ ఇగో ఈ లైన్ కానీ అన్న మన గాయత్రి అమ్ములు పట్టేసుకుంటారు. పో పో పో. కబడ్డీ 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 కబడ్డీ. అరే రిష్కా పోకే లోపల వరకు ఇగో ఈ లైన్ లైన్ లైన్. అరే 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 గాయత్రి అటు పోయి పట్టుకో.
సరే అవుట్ చేసుకొని వస్తా అందరూ అవుట్ చేసుకొని రా మరి కబడ్డీ 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 దమ్మంటే లోపలికి రా వస్తున్నా కబడ్డీ 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 దమ్మంటే లోపలికి రా కబడ్డీ 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 కాలు ఏందే కబడ్డీ 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 పిచ్చిదా నన్ను ఎందుకు పిలిచావే కబడ్డీ 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 గుంజరే 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 కబడ్డీ 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 పోయే కాలక పోయే కబడ్డీ 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 గుంజే 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 కబడ్డీ 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 చల్ నేను అవుట్ కావాలా లైన్ దొక్కినా తెలుసా నేను దొక్కినా మేము మికిట్లో పోయి దొక్కినా నువ్వు అప్పుడు వచ్చి గుంజినావు ఆయన ఎంతసేపు ఉంటావు అట్లా నువ్వు ఆయన అవుట్ నువ్వు నేనేం అవుట్ లైన్ దొక్కినా తెలుసా దొక్కే టైంకి మీరు గుంజు నేను దొక్కినా లైన్ దాటాలి తొక్కుడు కాదు నేను ఆడ లైన్ దొక్కినా అదే ముఖ్యం అంతే నేను దొక్కినా గెలిచినా నువ్వు అమ్లకను లొల్లి పెట్టుకోక నేనేం లొల్లి పెట్టుకుంటా నేను లైన్ దొక్కినా మరి మీరు అట్లా చెప్తారు నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు నేను లైన్ దొక్కినా నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు లైన్ దొక్కినా చెప్పు మీ అమ్మలో తొక్కే టైంకి నేను నేను ఆడ తొక్కనికే పోయిన లైన్ కి టచ్ అయ్యింది లైన్ కి టచ్ అయినా గెలిచినట్టే నువ్వు తొక్కే టైంకి నేను గుంజేసిన టచ్ అయ్యింది నేను టచ్ చేసిన మీరు భయపడుతురు అందుకనే పోతురు పై కూర్చుంటుర్రు భయపడుతురా మీరు భయపడుతురా భయపడుతురా మేము కొట్లాడుతున్నా మీరే కూర్చుంటురు పోయాడ నువ్వు చీటింగ్ ఆడుతున్నావు నువ్వు తొక్కే టైంకి నేను గుంజేసిన నేను తొక్కిన నాకు ఈ గోడ తాకింది తెలుసా లైన్ కి గోడ తాకాల్సింది మొత్తం గోడ తాకిన గోడ ఇట్లా కాలు ఏందో గొడవ పడతారా ఇప్పుడు కొట్ల పడుకో అడవే పడతారా అర్థమైందా ఏంది ఆడ శాత కాక కొట్లాడుతురా ఆ శాత కాదు అందుకే అదే కదా పోయి నువ్వే మాట్లాడుతున్నావు మాకు ఆట వచ్చు నువ్వు తొక్కడానికి మేము గుజ్జినాం అట్లా అంటున్నా ఇప్పుడు దమ్ము ఉంటే మీకు ఆట వచ్చినట్టయితే మా గాయత్రిని అవుట్ చేయరు అప్పుడు ఒప్పుకుంటా నేను దమ్ము అవుట్ చేయ గాయత్రి కమ్మని నన్ను ఓడిచ్చిరు నువ్వు ఎట్లనైనా నన్ను గెలిపియాలి ఇప్పుడు నేను ఆయనకి సవాల్ చేసిన సరేనా సరే అమ్మలు ఎట్లయినా గెలవాలి కబడ్డీ 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 మీకు ఆటనే రాదు అమ్మలకు వచ్చాక ఇప్పుడు మేము వస్తాం గాయత్రి ఎట్లా వస్తుంది ఇంకా హనీ నువ్వు ఓయే నడుపు సరే అవును పోతా ఇడుకో వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా ముట్టుకొని వచ్చేసా కబడ్డీ 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 కబడ్డ
చిన్నపిల్ల
వచ్చింది. ఇద్దరు కలిసి మంచి ఆడొచ్చు కదా. మొత్తం నిన్న ఆడుకున్నా. సరే పోయి ఆడిపో. అరే అవుట్ చేయలే అనుకో, కిక్ దగ్గర అవతల పడేస్తే నిన్ను సగం పోయి అవుట్ చేసేస్తా. అందరూ అవుట్ చేసినాకో ఎవరినైనా అవుట్ చేయి. ఇప్పుడు నేను ఎక్కడేను నడు. కబడ్డీ 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 కబడ్డీ. అరే గిదే అంటారే మాకు. మరి మమ్మల్ని అక్కడనే అవుట్ చేసినాము, దీన్ని అవుట్ చేయలేమా? అరే ఏంది అవుట్ చేయకుండా వచ్చినావు? అరే పోయే. అరే మిల్కీ నువ్వు దాన్ని అవుట్ చేసా పోయి. ఇప్పుడు అనుకో నువ్వు అదే అనుకో, నిన్ను లేపి ఎట్టేసా. నడుకో నడు నువ్వు. అరే ఇగో మిల్కీ వస్తుంది, దాన్ని కాలు పెట్టి గుంజేసేయి. ఎట్లయినా అవుట్ చేయాలి, నేను ఎక్కాలి సరేనా? గుర్తు పెట్టుకో. ఆమెను అవుట్ చేసేస్తా. అరే మిల్కీ నువ్వు ఎట్లయినా దాన్ని అవుట్ చేసి రాలే. అవుట్ చేసేస్తా నేను. కబడ్డీ 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 ఎస్ నేను ఎక్కిండే. ఇప్పుడు నేను అంతా చూసుకుని అందరిని అవుట్ చేస్తా సరేనా? ఇప్పుడు నేను పోతున్నానే, ఈసారి ఎట్లయినా అవుట్ చేస్తా. కబడ్డీ 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 అవుట్ అయ్యారు అవుట్ అయ్యింది అవుట్ అయ్యారు వాళ్ళు అవుట్ అయ్యారు. మంచిగా అయింది. చూసుకుందాం ఇప్పుడు ఓడి వినేద్దరు. ఇప్పుడు నేను వస్తున్నానే. దా రాయరా చూసుకుందాం. కబడ్డీ 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 కబడ్డీ. అరే పట్టుకోండి. కబడ్డీ కబడ్డీ దమ్ముంటే ముందుకు రాయి. గడ్డిగాడు కబడ్డీ కబడ్డీ అంటే దాయిడికి దా. కబడ్డీ 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 దంచుకున్నా ముందుకు రా. ఆమె రాదు, నువ్వు రా నువ్వు ఫస్ట్ కబడ్డీకి రా. అప్పుడు చూద్దాం. పట్టుకో గాయత్రి లోపలికి రా. నీ ఆవు లోపలికి రా. భయపడుతుంది. భయం మీకే దా లోపలికి రా. కబడ్డీ 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 కబడ్డీ. అరే దూరం పోతుంది, ఆగే దగ్గరికి రాని. కబడ్డీ 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 మొత్తం చీటింగ్ ఆడుతున్నా. నాకేమో ఇచ్చుకోలే, వాళ్ళకేమో ఇచ్చుకుర్రే. అరే అమ్ములు
మన నలుగురం ఒకటే వాళ్ళ నలుగురు ఒకటే అంతేనే. ఏ దంచుగా చేయబెట్టిరా మన నలుగురం ఎప్పటికైనా ఇట్లనే ఒకటి సరేనా? దంచుగా జానవిని అస్సలు ఫ్రెండ్ చేసుకో చెప్తున్నా సరేనా? నీ అక్క ఉందని అటు పోయి ఇక్కడనే ఉన్నది మాతో సరేనా? మన నలుగురం ఒకటి ఓకేనా? రెడీ డన్ డన్. ఏయ్ ఇప్పటి నుంచి మన 4 మెంబర్స్ ఒక టీం, వాళ్ళ 4 మెంబర్స్ ఒక టీం. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ముక్కు మీద గుద్దితే ముక్కు వాసిపోతుంది. ఖబర్దార్. అరే జాను, ఆ అమ్ములు నిన్నే అంటుంది నీ ముక్కు వాసిపోతుందంట. తెలిసే వినబడుతుంది, దాని ముక్కు వాసిపోతుంది. బాగా మాట్లాడుతుండు, మీ చుట్టూ కట్ చేస్తా. ఏంటి దాంతో బాగా మాట్లాడుతున్నా? పోయి కూర్చోపోన్నాడు సపరేక. నువ్వే పోయి కూర్చోపోవే. అరే ఏందే రిష్కా, మీ చెల్లెని ఇంకా భయపడతలేదు, నిన్నే ఎదిరిస్తుంది. అవునక్క, బాగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది వేరే టీం చేంజ్ అయిందని. ఏయ్ మీరు వేరే టీం, మేము వేరే టీం. ఇప్పటి నుంచి మీరు మా దగ్గర చదిపోద్దు, మేము మీ దగ్గర చదువుకోం. మీరు వేరే దగ్గర వండుకోవాలి, మేము వేరే దగ్గర వండుకుంటాం. అర్థమవుతుందా? ఏంది వేరే టీమా? ఇప్పుడు కాదు, మాకు నిన్ననే తెలుసు. మీరు వేరే టీం, మేము వేరే టీం. ఇప్పటి నుంచి మేము మీతో అసలు మాట్లాడాలి, మీరు మాత్రం అసలు మాట్లాడకూడదు. ఓకేనే, అట్లయితే ఇప్పటి నుంచి మీరు వేరే మేము వేరే. మీరు హాల్లో వండుకొని మేము బెడ్రూమ్ లో వండుకుంటాం. పోర్రి. అట్లెట్లుంటది? మీరే హాల్లో వండుకొని మేమే బెడ్రూమ్ లో వండుకుంటాం. హలో, అదంతా నడవదు. మీరే హాల్లో వండుకొని మేమే బెడ్రూమ్ లో వండుకుంటాం. రే అంజలి, నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమైందా? మీరే ఏం కడతలేవు హాస్టల్ కి పైసలు, మేము కూడా కడుతున్నాం హాస్టల్. మీరేం పైకి దిగిరాలి, అర్థమైందా? మేమే బెడ్రూమ్ లో ఉంటాం, మీరే పోయి అనుకోపోరి. మీరేమైనా పైకి దిగి వచ్చిరా? మీరే వండుకోనికే వండుకోపోరి. మీరే మేమే బెడ్రూమ్ లో అనుకుంటాం. నడురి పోరి, నడురి. మస్తు ఓవరాక్షన్ చేస్తారు నలుగురు. అదే గేమ్ ఆడనికి రాదు, ఏం రాదు. అంతా చీటింగ్ చేసి ఇప్పుడేమో ఓ పెద్ద ఆడ కూర్చొని మాట్లాడుతున్నారు. మీరే ఓవరాక్షన్ చేస్తున్నారు. మీరు హాల్లో అనుకోండి, మేము బెడ్ మీద అనుకుంటాం. మీరు ఫస్ట్ ఆడ అనుకోపోరి. అరే ఆగుండే, ఇగో ఇప్పుడు మనం బెడ్ కోసం కొట్లాడుతున్నాం కదా, మనం ఛాలెంజ్ పెట్టుకుందాం. ఎవరు గెలిస్తే బెడ్ వాళ్ళకే. నేను చేయను అంటే అనొద్దు. అబ్బా మంచి గేమ్ చెప్పింది. మీకు దమ్ముంటే ఇట్లా ఏంది మా గాయత్రి తోటి పంజాబ్ ఛాలెంజ్ చేసి ఆడుర్రే. గాయత్రి ఆడదాం రా. అమ్ములు ఈ రోజు నువ్వు ఓడిపోతే నా పేరు జానవే కాదే. నీకు దమ్ముంటే అతను కలిసి చూపియే. మొత్తం అయ్యా రెడీ 1 2 3 స్టార్ట్. గెలవాలి నువ్వు. ఎట్లా బెడ్ మీద మనమే వండుకోవాలి. రెండు చేతి పెట్టద్దు, చీటింగ్ ఇప్పుడు గెలిచి చూపి. చీటింగ్ ఆడు కాదు, ఇదేంటి ఇట్లా పట్టుకుంటున్నావు? ఇప్పుడు ఆడి స్టార్ట్. గాయత్రి కమాన్ 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 కమాన్. కింద 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 పడి కింద పడి కింద. ఇప్పుడు నువ్వు దాచుకురాయే అవసరం లేదు, నాతోనే. నీతో ఎట్లయితుంది? ఓవర్ యాక్షన్ చేయకూరా. మీరు ఆపుర్రి, మెత్త వేసుకొని బొంత వేసుకొని ఫస్ట్ నడు రేడి. కానీ అరే అమ్మని మనం గెలిచిన బెడ్ మొత్తం మనకే. ఏందో జానే ఓడిపోయినా నేనుంటే దాన్ని పంట పెట్టేస్తుండే. అరే నువ్వేమన్నా పెడతావా? చూడే ఎట్లుంది దాని చేతులు ఇంతున్నాయి. మన దాని చేతిలో మన చేతిలో డింగ్ చికెన్ డింగ్ డింగ్ చికెన్ డింగ్.
చల్ల బండల మీద వండుకోరి. తీసుకోండి మీ బ్యాగులు తీసుకో. అంజలి ఓరక్షణ చేస్తారు. ఖాళీ రగొడతామి. అరే వాళ్ళైతే మస్తు ఓరక్షణ చేస్తురే. అదే అదే కదా ఇంత ఉంది. అసలు మనం ఎట్లా ఆడతాం ఆమె చెప్పు. ఆమె చేతులు ఇంత పెద్ద ఉన్నాయి. బంగారి రేపు చూసుకుందాం మన సంగతి. ఓ గెలుస్తా అన్నారు. అరే గాయత్రి సూపర్ ఆడినావే కదా. జానే మంచి ఓడిచ్చినావు. ఇప్పుడు వాళ్ళు ఆడమనుకుంటారు, మనం అనుకుంటాం. డోర్ పెట్ మళ్ళీ వాళ్ళు లోపట్టుకొస్తారు. అరే నిజంగానే అమ్ములు వాళ్ళు నిజంగా మస్తు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు తెలుసా. అరే మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి మంచిది. వాళ్ళు మన దగ్గరికి రావాలంటే భయపడాలి. బా కరెక్ట్ పాయింట్ చెప్పిన అమ్ములు. అరే అమ్ములు వాళ్ళు వండుకున్నాక మనము దయ్యమేషం వేసుకొని వాళ్ళని భయపెట్టిద్దామా? అరే దయ్యమేషం వద్దే, సౌండ్ తోటి వాళ్ళని భయపెట్టిద్దాం. ఏదో ఒకటి సరే రాసుకుందాం ఫస్ట్. సరే అబ్బా నడు రే నాడు. అక్కలు పనుకునే చూసిన వాళ్ళ చూసినా పోయే వాళ్ళు వండుకురలేదో. సరే అక్క మెల్లవు. అందరు పనుకులు పోయింది చెప్పొస్తా గజక్కకి. అక్క అక్క వాళ్ళందరూ పనుకులు అక్క. ఏంది పండుకుర్రా? అరే అమ్మ నడివే. అంతసేపు మంచిగా నొల్లి పెట్టుకొని ఇప్పుడు మంచిగా వంటున్నారాయలు. మెల్ల ఆగి అమ్ములు చూడేళ్ళు ఎంత నిమ్మలంగా వండుకుర్రు. ఇంతసేపు మంచిగా లొల్లి పెట్టుకొని ఇప్పుడు మంచిగా వండుకున్నారే. మిమ్మల్ని అస్సం వండనీయం మేము. అరే అమ్ములు పోయి ప్లేట్ తెపోయే. సరే సరే అమ్ములు తాగి చెల్లిరా. మెంటల్లా నా పెద్ద దెప్పదానికి లేసారా? రెడీ రెడీ 1 2 3 2 3. అరే ఎవరే తెచ్చిర్రే? అరే నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ పని. నడు రే. అరే వీళ్ళు వండుకోరు కదా. అరే వండుకొని ఉన్నారే మళ్ళీ ఎవరేసిరే ఆ ప్లేటు? సరే నడువే పిల్లేసిందేమో. వాళ్ళు వచ్చిర్రు చూసి ఏ దంచుకో నవ్వద్దు నువ్వు. సీరియస్ మళ్ళీ ఇద్దామా? ప్లేట్ తీసుకురా. అరే ఖచ్చితంగా వీళ్ళ పని. నడురే శంకర్ చెప్తా. అరే ఊకుంటుంటే ఎక్కువ ఇస్తురండి వీళ్ళు. అరే నాకు ఎందుకో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. అరే మనం గిట్టేద్దాం ప్లేటు. అరే అవునే మనం గిట్టేద్దాం ప్లేట్. ఉన్నాడు అరే మనం గిట్టేసి మనం గిట్ట దాచుకుందామే. అరే గాయత్రి వాళ్ళేమో చేస్తుర్రే ఇప్పుడు ఎట్లా? అరే వాళ్ళు ఏదో చేస్తుర్రే. సరే కలుసుకో. అరే వీళ్ళు చూడే మంచి ఎంత మంచి వండుకుర్రో. అరే ఆగి వీళ్ళు సంగతి చెప్దాం. మనల్ని లేపుతారా? అరే వాళ్ళు కూడా సేమ్ మన దగ్గరే చేస్తుర్రే.
అది అమ్ములు ఇదే ప్లేట్ సేమ్ ప్లేట్ మన ప్లేట్తోనే మనకే కొట్టి నడివే అక్కడ సంగతి చెప్దాం నాడు ఓకే అయ్యో పడతానే ఎగ్జామ్ డిస్టర్బ్ చేస్తుందా మాకు తెలిసే అది మీరే అని మంచి దొంగలకి పోయి వండుకుర్రా మాకు తెలిసి అది మీరే వేస్తారని అవునే వేసినాం బరాబర్ వేసాం ఏం చేసావే అరే దమ్ముంటే డోర్ తీయండి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం ఇదేందే చూడే భయవాడికి డోర్ పెట్టుకుంటారు ఏందే ఎవరైనా పొద్దున వేస్తాం ఫైటింగ్ ఇప్పుడు వద్దు మాకు నిద్ర వస్తున్నాడు అమ్ముడు పడుకుందాం చేతులు వస్తాయి ఇప్పుడు తీసుకురాదు కదా అరే వాళ్ళకి వాళ్ళు మనకు భయపడుతుంది గొల్లం పెట్టి పోదాం బయటికి ఎట్లేస్తే మనం తెచ్చున్నాం పొద్దుగాల అమ్ములు లేవే వాళ్ళు బయటికి గొల్లం పెడుతురు అయ్యో ఇప్పుడు ఎట్లనే నా శుద్ధం దా ఒకసారి అదే కదా రేపు స్కూల్ రూమ్ అవుతుంది మనం ఇప్పుడు ఎట్లనే ఈ రూమ్ లోనే ఉండిపోతాము మనం దంచుకి టైట్ ఇప్పుడే రావాలా ఏ డోర్ తీయరే దంచుకో టైట్ చేస్తాండా ఏ డోర్ తీయరే దంచుకో టాయిలెట్ వస్తుంది తీయరే అదే కదా మేము అస్సలుగా లేయం మీరు ఏం చేసుకుంటే వేసుకోరు నరే మనం పండుకుందాం ఇప్పుడు వాళ్ళు డోర్ పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎట్లా మాకు టాయిలెట్ వస్తుందంట అరే నాకు భయం అవుతుంది ఏ డోర్ తీయరే అరే డోర్ తీయరే మాకు టాయిలెట్ వస్తుందంట ఏ డోర్ తీయరే అరే జానవి డోర్ తీద్దాం పాయే మళ్ళీ వాళ్ళు సార్కి కంప్లైంట్ చేసిన అనుకో మనకే ఫుల్ ప్రాబ్లం అవుతుంది పా తీసేద్దాం ఏ డోర్ తీయరే తీసినాం ఏయ్ డోర్ ఎందుకు కట్టారు మీరు రొల్లు ఎందుకు కట్టుకోరు మరి అరే సంగతి చెప్తామే పోయిరా జల్లి ఇంకోసారి మాత్రం పెట్టుకురా అనుకో ఇట్లనే ఉంటుంది అరే ఫోన్ వస్తుంది అరే వార్డెన్ సార్ ఫోన్ చేస్తుండే అరే ఇక్కడ రండి అరే వార్డెన్ సార్ ఫోన్ చేస్తుండే లిఫ్ట్ చేయి హలో హలో వార్డెన్ సార్ ఎవరు మాట్లాడేది నేను సార్ జానవిని ఓ జానవి నువ్వా సార్ ఈ అమ్ములు గాయత్రి ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు లోపల ఆడుకుంటారు సార్ మేము చదువుకుంటున్నాం హా? ఆడుకుంటుర్రా స్టడీ అవర్స్ కదా ఇది అవును సార్ మేము మంచి హోంవర్క్ రాసుకుంటున్నాం చదువుకుంటున్నాం సార్ హిస్టరీ కూడా రాస్తున్నాం ఓకే వాళ్ళ సంగతి నేను వచ్చినాక చెప్తా కానీ ఈరోజు మీకు వంటామే రాలేదమ్మా సో నేను యాక్చువల్లీ బయట ఉన్నా అందులో కొన్ని కూరగాయలు ఉన్నాయి మ్యాగీ ఉన్నాయి సో మీరు ఈ ఒక్క పూట వండుకోండి సరేనా ఓకే సార్ ఈ విషయం అమ్ములు గాయత్రి వాళ్ళ గిట్ట షేర్ చేయండి ఓకే సార్ సరేనా ఓకే బాయ్ అమ్మయ్యా అరే జానవి ఎంత మంచిగా చెప్పాను అయితే వార్డెన్ సార్కి వాళ్ళ గురించి కవర్ చేస్తా అమ్ములు వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పిన మంచిగా వాళ్ళకి వచ్చినాక తిడతాన్నారు సార్ అరే ఇలా వంటని రారంట మనమే చేసుకోవాలంట అవునా మ్యాగీ ఇంకా కూరగాయలు ఉన్నాయంటే ఏం తీసుకుందామే మనము మనమా సరే కానీ ఫస్ట్ అయితే వాళ్ళకైతే చెప్దాంపా అన్నాడు వార్డెన్ సార్ ఫోన్ చేసిండు ఇలా వంటనే రాదంట కానీ మనమే వండుకోవాలంట వార్డెన్ సార్ ఫోన్ చేసిండా ఏం చెప్పిండు అమలు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడుకుంటారు అని చెప్పిన ఆడుకుంటున్నామే మేము ఆడుకుంటున్నామే మరి ఏం చేస్తారు మేము ఆడుకుంటలే మరి మీ గురించి ఏం చెప్పారు మేము చదువుకుంటున్నామని చెప్పిన మీరు చదువుకుంటారా మీరు ఏడు చదువుకుంటారు ఇందాక నుంచి హోంవర్క్ రాసుకున్నాం చూస్తే కదా ఇందాక దంచుకొచ్చి చూసినప్పుడు తింటారంట ఏం తిన్నారు జంజీరా తిన్నాం దానికి ముందు రాసుకుంటున్నాం నలుగురి
మేము వంట చేసుకుంటున్నాం. అరే వాళ్ళు వంట చేసుకుంటారంటే నాడు మనం గిట్ల వంట చేసుకుందాం. అరే మనం ఏం వంట చేసుకుందామే? అదే ఏం చేసుకుందాం చెప్పు. కూర మేము కూడా వంట చేసుకుంటాం జరుగుతుంది. హలో, ఫస్ట్ మేము వచ్చినాం కిచెన్ కి, ఫస్ట్ మేమే చేసుకుంటాం. మీరేం చేసుకుంటారు? మేము చేసుకున్నాక మీరు చేసుకోండి. ఆడ ఉన్నాయి 5 పొయ్యిలు, మీరు 2 తీసుకొని మేము 2 తీసుకుంటాం. దానికి ఎందుకు సపరేట్ అంట? లేకపోతే అందరం కలిసి ఒకటే చేసుకుందాం కదా. అవసరం లేదు, మీ వంట మీరు చేసుకోరి, మా వంట మేము చేసుకుంటాం. ఓవర్ యాక్షన్ చేయకూరి, ఇది వంటకాడ విషయం. కావాలంటే మీరు ఒక ఐటెం చేసుకోండి, లేకపోతే మేము ఒకటి ఐటెం చేసుకుంటాం, లేకపోతే అందరం కలిసి ఒకటే చేసుకుందాం. ఓకే 1 మినిట్. అరే రండి. అరే హన్నీ మనం ఏం చేసుకుందామే? అరే ఇగో మనమైతే మ్యాగీ చేసుకుందామే. 2 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ ఆ అన్నం కూర అంటే కట్టింగ్ గిట్టింగ్ అన్ని చేయాలి, అవసరమా మనకు? అది వాళ్ళకి చెప్పేద్దాం. ఓకే చెప్పేసి. అరే ఇగో మేమైతే మ్యాగీ చేసుకుంటాం, మీరైతే అన్నం కూర వండుకోండి. ఎట్లా మీరు మ్యాగీ వండుకుంటారా? మేము అన్నము కూర వండాలా? వండి పెడితే మంచిగా తింటారా? ఏం అవసరం లేదు. కావాలంటే మీరు అన్నము ఇంకా మ్యాగీ చేయండి, మేము కూర చేస్తాం. కూర అంటే కూరగాయలు అవన్నీ కట్ చేసి అవంతా వేయాలి. ఒక్క మినిట్ ఇట్రండి. అరే ఇగో మనము అన్నం ఇంకా మ్యాగీ వేద్దాం. అది 2 ఈజీ. అన్నం అయితే కడిగి పొయ్యి మీద పెట్టాలి అంతే. వాళ్ళు కూర ఉంటుంది కదా, వాళ్ళ కూర ఇచ్చేద్దాం, మనం అన్నం వండుతాం. సరేనా? డన్. ఇగో మా గ్రూప్ అంతా ఒక డిస్కషన్ డన్. ఇగో మా గ్రూప్ అంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేమైతే అన్నం ఇంకా మ్యాగీ వండుతాం, మీరు కూర వండుర్రి. అవును, ఒక నిమిషం, మేము కూడా గ్రూప్ డిస్కషన్ చేస్తాం. రాయరా ఇంకో. అరే ఏమంటారు, వాళ్ళు మ్యాగీ అన్నం వండుతారంట, మనం కూర వండుదాం. ఏ దానికి ఏమంటారు? సరేనా? ఇగో నువ్వు ఆనియన్స్ కట్ చేయి, నేను టమాటా కట్ చేస్తా, ఇదేమో పచ్చిమిరపకాయ కట్ చేస్తా. సరేనా? సరే. సరే నాడు. సరే మాకు కూడా ఓకే. మీరు మ్యాగీ ఇంకా అన్నం వండండి, మేము కూర వండుతాం. ఓకే, కూర ఇంకా మంచిగా అంటో. అరే మీరు గిట్లా అన్నం గిట్లా మంచిగా వండలేదు అనుకో, చూడు బిడ్డ, ఆ అన్నం మొత్తం మీకే తినిపిస్తా. మేము అన్నం వండు ఇట్లా మ్యాగీ వండుతా స్పెషల్. మేము తెలుసా మీకు? చూసుకుందాం లేవే, మేము కూడా స్పెషలే. ఓకే నడురే. సూర్యు రేడ మ్యాగీ ఏడుందో ఇగో. అయ్యా మనం ఇక్కడికి వచ్చిన మంది ఫ్రిడ్జ్ ఆడ నడు నడు కూరగాయలు తెచ్చుకుందాం. ఏ దంచుకున్నాడు ఏనాడు తెలుసుకో. ఏందో కూర్చున్నావు ఉన్నాడు అంటే అయిపోయినాడు. తెలుసుకో ఏందో కూర్చున్నావు ఉన్నాడు అంటే అయిపోయినాడు. కూర అన్నాడు పో. ఏయ్ నువ్వు అడవి కూర అయిపోయినాడు. కూరగా చెప్పా పోవే పో. ఏ గాయత్రి, ఇగో టమాటాలు ఇన్ని గణం ఉన్నాయి, అన్ని కోసేద్దామా? ఇంతమందికి సరిపోవాలిగా. అన్ని కోసేద్దాం. అరే ఇగో మేమిద్దరేమో మ్యాగీ చేస్తాం, మీ ఇద్దరేమో అన్నం ఉంటుంది. సరేనా? ఇగో గిల్ల అయితే బియ్యం ఉంటాయి. సరే కానీ ఎన్ని గ్లాసులు అడగాలి? 1 2 3 4 1 2 3 4 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 కప్స్ పెట్టు. ఓకేనా? సరే. అని రాయి మనం మ్యాగీ చేద్దాం. అరే మిల్కీ నీకు అన్నం వండికి వచ్చాయే? ఏం మాట్లాడుతున్నావు? వచ్చా అని అడుగుతున్నా. అరే మా ఇంట్లో నేను వండుతున్నా అన్నం రోజు. మన నాగస బియ్యంకి ఎన్ని కప్స్ నీళ్ళు వస్తారు? డబల్ ట్రిబుల్ 12 గ్లాసులు పోస్తారు. 12 గ్లాసులా? అన్ని అన్నం వేసినాం అనుకో మెత్త అవుతుంది. ఇక నిన్ను నమ్ముకున్నాం అనుకో, మన ఇజ్జత్ పోతుంది. 4 గ్లాసెస్ కి 8 కప్స్ పోయాలి వాటర్. 8 కప్స్ గుర్తు పెట్టుకో. సరే అని రాయి మనం చేద్దాం. నేను కట్ చేస్తా. నేను పోయి ముట్టిస్తా. జరగండి. అరే మనము దెబ్బ మ్యాగీ చేసేసుకొని మనమే మొత్తం ఫస్ట్ తినేద్దాం, తర్వాత మిగిలింది వాళ్ళకి పెట్టేద్దాం. అరే అవునే మిగిలింది వాళ్ళు పెట్టేద్దాం, లేకపోతే ఎన్ని వాళ్ళు తింటారు. ఎన్ని కప్పులు వచ్చిరా? ఇవి 4 వచ్చిరు కదా. ఎన్ని కప్పులు నీళ్ళు పోయాలి? 8 కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాడు. దీంతోనే 8 పోయండి. పట్టుకో. కడగొద్దా బియ్యం? అవేనే గాయత్రి, నేను టమాటాలు కోస్తాను, ఉల్లిగడ్డలు కోస్తాను. ఏ అంజలి పోయి ప్లేట్ తీసుకురా. పోయి
ధనుష్క ఇంకో చాకు దేపు, అది గాయత్రిక వస్తుంది కదా, నేను అప్పటిలోపు టమాటాలు కోసేస్తా. పోతే పో. మాకు షాక్ కావాలంటే ఇయ్యిలే. చాకా? అదే చాకంటే ఇక పొట్టిదానికి. ఊకే పొట్టి పొట్టి అంటున్నా చూడు మళ్ళా. ఏం చేసావే? నువ్వేం చేయలేవు. నువ్వు పనుకున్నప్పుడు జుట్టు అడ్జస్తా. కద్దేస్తా, నీ పిల్క కద్దేస్తా. చూసుకుందాం. ఇన్ని చాకులు తెచ్చినావండి. అరే గిల్లేమన్నా వేద్దామా? మళ్ళీ టేస్ట్ వద్దా అంటావా? ఏం వేస్తామే గలిచిన మసాలా అంతా, ఇంకేం వేయకు. మసాలా ఇంకా కారం ఇంకా ఉప్పు వేయాలి. అరే ఎంతసేపు కలుగుతారా బియ్యము? నా మ్యాగీ కూడా అయిపోయింది. బియ్యం అయిపోయింది, కాదు 3 గ్లాసులు వస్తున్నావు. మసాలా వేస్తున్నా. వాసన మస్తు వస్తుంది అని. జానీ మ్యాగీలో మసాలా వేయగానే ఫుల్ వాసన వస్తుంది. అవును, ఎందుకంటే మనం చేసినాం కదా. కొత్తిమీర వద్దు. హనీ టేస్ట్ చూడే. చూస్తున్నా. అది పెట్టు ఆంటీ. నేను చేసా. నేను కూడా చేసిన. మీరు ఇంకా కూరగాయలు వస్తురా? మా అన్నం అవుతుంది, మ్యాగీ కూడా అయిపోయింది. ఈ రోజంతా కూరగాయలు పోయారు మీరు. అరే కొయ్యరే జల్దీ. వాళ్ళు ఇట్లా మనకన్నా ఫస్టే వండిర్రు అనుకో, ఇక మనని ఒకటే దెప్పి ఓడిస్తారు. జల్దీ జల్దీ కొయ్యర్రి. అదే హాని, మనం వంటలు కూడా చేస్తున్నామే. చూసినావా మనం ఎంత గ్రేట్. వాళ్ళు ఇంకా కూరగాయలు వస్తారు. మనం గ్రేటే అసలు. ఉంటారంటే చేస్తున్నాం. ఇంకా మనం చిన్న పిల్లలం, అసలు వంటలు చేస్తున్నామే మనము. గ్రేట్ మనం. అరే నెక్స్ట్ టైం అనుకో వంటనే రాలే అనుకో, మనం ఈసారి చికెన్ వండుకొని తిందామే. అరే నేను ఇంకా గదే అనుకుంటున్నానే. మనం నెక్స్ట్ టైం చికెన్ వండుకున్నామని. అరే అయిపోయిందా మ్యాగీ? అయిపోయిందా మ్యాగీ? అరే అయిపోయింది మ్యాగీ. మరి కొంచెం తినేద్దామా? అవునా, కొంచెం తినేద్దాం. తినేద్దాం. అక్క వాళ్ళు చూసిర్రు అనుకో, ఇప్పుడు మనకు కూరనే ఉండదు. మనం ఉట్టి అన్నం ఎట్లా తినాలి? ఓకే. అరే మిల్కి చూసిపోయి ఆడ మళ్ళీ వాళ్ళు వస్తే ఎట్లా? ఇంత చాలా నలుగురికి ఏం సరిపోతుంది? ఇంకొంచెమే. చాలు. మళ్ళీ అయిపోతే డౌట్ వస్తుంది. మేము మొత్తం ఇట్లా జరు. నేను స్పూన్ తీసుకుంటా. నాది. రండి కూర్చోండి. సౌండ్ రాకుండా తినాలి, మెల్లగా తినరు. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నీ తీసుకురా పో తాగనీకి. అమ్మా మీరందరూ ఒకసారి మ్యాగీ తింటున్నా? నీ సంగతి అక్కకు చెప్తా. నువ్వు బాగా ఆపు. దంచికా ఇక్కడ మ్యాగీ తిందు. నాకు కూడా వస్తుందా మ్యాగీ? దా ఇక్కడ కూర్చో. ఇగో మళ్ళీ నీకు మ్యాగీ ఇస్తాం కానీ నువ్వు గాయత్రికి కమలాకని చెప్పొద్దు, సరేనా? సరే అక్క. ఇక తీసుకో, తిను. అక్క బాగుందక్క మ్యాగీ. నేనే చేసిన దంచుక. బాగుందా? బాగుంది. ఇది దంచుక పోవే, మళ్ళీ డౌట్ వస్తే టైం అయిపోయింది. పో పో పో. ఆడండి అక్క నీళ్ళక్క. ఏంది అంతక నీ మూతికంతా? మ్యాగీ అక్క. మ్యాగీ ఎక్కాడే వాళ్ళు ఇంక వండలేరు కదా అక్క. అలా వండిలు కూడా ఫస్టే అట్లా ఇప్పుడు తిన్నాడు. వండిరు తిన్నారుడేనా? అని అమ్మను నాడువే వాళ్ళు మ్యాగీ వండుకుర్రు. మ్యాగీ ఎట్లా తిన్నారు? ఏయ్ మ్యాగీ తిన్నారా మీరు? ఏయ్ మ్యాగీ మేము ఎప్పుడు తిన్నాం? మేము ఇప్పుడే చేస్తున్నాం. మాకు దంచిక చెప్పింది మేము మ్యాగీ వేసిరంటే తిన్నారంట కదా. ఏంది దంచుక మాటలు పట్టుకోరా? ముందే దంచుకకి జానయ్యకి వాడదు, దాని మాటలు ఎందుకు పట్టుకుంటారు మీరు? ఏ దంచిక ఏంది? నువ్వు అబద్ధం చెప్తున్నావా? కాదక్క వాళ్ళు తిన్నాడు. ఇక మీరు ఆ మాటలు పట్టుకొని వచ్చిరా. ఫస్ట్ అయితే మీరు కూర వండు, మాది అయితే అయిపోయింది.
ఈ ధనుష్క మాటలు పట్టుకున్నాం ఏందే చి నడివే కూర వండుదాం అవి కూరగాయలను పట్టుకుందాం అమ్మా ధనుష్క యూడే ఎట్లా చేస్తున్నా మ్యాగీ నడవ చెప్పింది ఇంకోసారి ధనుష్కకి ఏమి నడే అనవసరం ఈ ధనుష్క మాటలు పట్టుకున్నాం నడివే పోయి ఉంటే వేసుకుందాం మనం ఇంకా మా అన్న మ్యాగీ అయిపోయింది మీ కూర అయినాక మమ్మల్ని పిలవండి అరే జల్ది జల్ది కూర ఉండాలి అవునే నాకు కూడా మస్తు ఆకలి అయితే లైట్ రేడ పెట్టిర్రా ఇల్లు అరే గాయత్రి కారం ఎక్కువ వేయకు నేను తినలేను నాకు కారం అంటే ఇష్టం నేను కారం కారం వేసి అందరు తినలేరే ఏం కాదు ఏ అంజలి దూరం ఉండే ఎయ్ అందరు అయ్యే ఏం కాదు ఎలా వేస్తున్నా అయ్యి అందులో ఫ్రిడ్జ్ లో కరేపాకు ఉంటుంది చెప్పు అరే నాకు ప్లేట్ మెత్త చేసినావు తింటావా నువ్వేమన్నా నీకు ఊర్రా నీకైతే ఇప్పుడు ఒక్కొక్కరు మా కూర తిని ఫిదా అయిపోతారు వామిటింగ్ వస్తాయి కదా మనకైతే తినకూరి మళ్ళీ వామిటింగ్ వస్తాయి అవును నేను వేసుకుంటా నీకు వేసుకుంటా ఇంకొంచెం కింద పడ్డ కూడా చూస్ గుడ్ హ్యాబిట్ లెట్ us choose గుడ్ హ్యాబిట్ అరే హనీ నేను ఒక డిసిషన్ తీసుకున్నానే ఏందే ఇంటికి వెళ్ళిపోతావా చల్ నేను ఎందుకు పోతానే సంవత్సరం అంతా ఈ హాస్టల్నే ఉంటా ఏం డిసిషన్ తీసుకున్నా ఆడ కంప్లైంట్ బాక్స్ ఉంది కదా ఉంది అలా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా కంప్లైంట్ ఎవరి మీదనే ఇంకొవరు ఆ రూమ్లు ఉన్నాయి కదా మన ఆపోజిట్ టీం అదేనే మన శత్రువులు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తా నేను కంప్లైంట్ అదే ఏమైనా ప్రాబ్లం రాదుగానే ప్రాబ్లం లేదు ఏం లేదు చాలా ఉంది కదా ఇక్కడ ఎందుకు భయపడతారే మీరు నడు కంప్లైంట్ రాద్దాం నడు నరురే కంప్లైంట్ అంటుంది ఏమో నాకు భయం అవుతుంది పా మీరు రండి మాతోనే రండి మీరుట రండే ఎందుకు భయపడతారు దానికి కూడా భయపడతారు నాడు కంప్లైంట్ రాద్దాం అని చెప్పే ఎవరి పేరు రాద్దాము చెప్పే అని నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు నువ్వు కంప్లైంట్ రాసా అన్న నేను రా నీ ఇష్టం ఎవరి పేరైనా రాసుకో అరే ఏందే హాని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేందే అరే ఎప్పటికైనా మన 4 మెంబర్స్ ఒక టీమ్ గానే ఇప్పుడు ఏందే ఇట్లా మాట్లాడుతున్నావు అరే ఏమో అని నువ్వు చెప్తుంటే ధైర్యం వస్తుంది కానీ కంప్లైంట్ రాసంటే భయం అవుతుంది ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలి సరేనా సరేనే చెప్పు కంప్లైంట్ చెప్పు ఏం రాయాలి గాయత్రి మీద రాయాలా మస్తు ఓరక్షణ చేస్తుంది రాయి గాయత్రి మీద రాయి గాయత్రి ఈస్ డూయింగ్ అరే మన బెడ్రూమ్ లో గిట్ట రాణిసలా అది గిట్ట రాయాలా అరే మన బెడ్రూమ్ లో గిట్ట రాణిసలా అది గిట్ట రాయాలా అది ఎట్లా మర్చిపోతానే నేను అదే రాస్తా దే ఆర్ నాట్ అలౌయింగ్ టు బెడ్రూమ్ ఇప్పుడు కరెక్ట్ రాసిన కదనే అరే ఇద్దా పొట్టి దాని నుంచి రాయాలి అది మస్తు ఆలోచన చేస్తుంది ధన్స్కా ఈస్ డూయింగ్ వాష్రూమ్ అరే ఏందో జాను అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తున్నావు వాష్రూమ్ ధన్స్కా ఈస్ డూయింగ్ వాష్రూమ్ డర్టీ అరే 2 సార్లు రాష్ట్ర డూయింగ్ ధన్స్కా ఈస్ డూయింగ్ వాష్రూమ్ డూయింగ్ డర్టీ మళ్ళీ అది కంప్లీట్ బాక్స్ లెక్క లేదే మొత్తం కొట్టిపెట్టలే ఉన్నాయి అది ఏమైనా ఎగ్జామా మళ్ళీ ఇది అరే నెక్స్ట్ ఓవర్ మీద ఇద్దామే అవునే అయితే అప్పటి నుంచి నన్ను ఫుల్ ఓవర్ యాక్షన్ అంటుంది అంజలి రాసా అరే నెక్స్ట్ ఓవర్ మీద ఇద్దామే అవునే అయితే అప్పటి నుంచి నన్ను ఫుల్ ఓవర్ యాక్షన్ అంటుంది అంజలి రాసా ఇప్పుడు నేను రాసిన అయితే అరే ఏమన్నా తెలుసా అంజలి ఈస్ టెల్లింగ్ ఆల్వేస్ ఓవర్ యాక్షన్ అని రైట్ అంజలి ఈస్ టెల్లింగ్
నెక్స్ట్ ఎవరి మీద రాద్దామే అరే నేను ఇస్తాను అమ్ముల మీద చెప్పు ఏం తెలుసా అమ్ముల కూకే మిర్రర్ దగ్గర ఉండే కదా అమ్ములు ఆల్వేస్ స్టాండింగ్ ఇన్ ద మిర్రర్ అండ్ రైట్ నియర్ నియర్ మిర్రర్ ఊకే అద్దం పని ఉంటుంది కదా రైట్ నేను అసలు రెడీ కానీ ఇస్తాను రైట్ అమ్ములు ఈ స్టాండింగ్ నియర్ మిర్రర్ అండ్ నాట్ మూవింగ్ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అలా ఏం చేస్తున్నా అమ్మయ్య అరే అందరి మీద కంప్లైంట్ ఇచ్చేసినాం ఇప్పుడు వాళ్ళకు వార్డెన్స్ ఆ చేతులు ఇంత చూడు అప్పుడు మనం మంచి హ్యాపీగా ఉండొచ్చు అమ్మా మా మీదనే మీ కంప్లైంట్ ఇచ్చిలా ఆ అక్కకి చెప్తా అక్క అక్క వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇచ్చిళ్ళు మనమే కంప్లైంట్ ఇచ్చినా ఎవరాలు అలే అక్క జానక్క మిల్కక్క అక్క అవునా కంప్లైంట్ ఇచ్చిన నాడువే వాళ్ళ సంగతి చెప్దాం ఏం కంప్లైంట్ ఇచ్చిరో చూద్దాం నాడువు అక్క ఈయన రాసి కంప్లైంట్లు తమాషాలు చేస్తారు తమాషాలు ఉక్కునాకోది అరే గాయత్రి గాయత్రి నీ పేరే ఉంది చూడు ఏంది ఫస్ట్ నా పేరు ఉందా గాయత్రి ఇస్ డూయింగ్ ఓవర్ యాక్షన్ నేనేం ఓవర్ యాక్షన్ చేసిండే ఇగో దే ఆర్ నాట్ అలౌయింగ్ బెట్ ఏంది అరే బెట్టు పెట్టే కదా మనం గెలిచింది అదే పెట్టింది బెట్టు పెట్టి మాకు బెడ్రూమ్ వచ్చింది మేము తీసుకున్నాం మళ్ళీ నాట్ అలౌడ్ ఏంది ఇగో నెక్స్ట్ దంచిక నీ పేరే రాసిర్రే దంచిక ఇస్ డూయింగ్ వాష్రూమ్ డర్టీ ఏం చేసినావే నువ్వు బాత్రూమ్ కలిసి చేస్తున్నావా నేను ఏం చేయలే మళ్ళీ నువ్వు ఏం చేద్దాం వాళ్ళు ఎందుకు రాసి అట్లా వాష్రూమ్ డర్టీగా చేస్తున్నావు అని అరే అయినా కానీ ఒకటి చెప్పాలా ఇది నిజంగా వాష్రూమ్ అంతా గలీజ్ చేసేది అవునా నెక్స్ట్ అంజలి నీ పేరే ఉంది నెక్స్ట్ అంజలి ఇస్ టెల్లింగ్ ఆల్వేస్ ఓవర్ యాక్షన్ నేను ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నా నేనేమో ఓవర్ యాక్షన్ మాట్లాడుతున్నా అగో అగో నెక్స్ట్ నా పేరు రాసిరు స్టాండింగ్ నియర్ మిర్రర్ అండ్ అమ్ములు నాట్ మూవింగ్ అరే నేను ఎప్పుడైనా అద్దం ముందుకి పోయినా ఎందుకే అట్లా అబద్ధాలు చెప్తున్నారు మా మీరు అన్ని లేనిపోని అన్ని రాసిరీడ మేమేం రాస్తామో మీరు ఊహించుకోరు మేమేం లేని ఏం రాయలేము ఉన్నే రాసినాం మీరు చేసిందే రాసినాం ఆహా అట్లానా ఇప్పుడు మీరు చేసింది మేము రాస్తామే చూడుర్రి ఏ హనీ వాళ్ళకి మన పేర్లు రాసురే రాసుకునే మనకేంటి నడువే నడువు మీకు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ చెప్పుర్రే అవన్నీ రాద్దాం ఇది మొత్తం నిండిపోవాలి ఈ రోజు సార్ మస్తు కొట్టాలి ఫస్ట్ జానవి రాయ్ ఏ చెప్పుర్రే జానవి ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి ఊరికే డిస్టర్బ్ చేసింది అది అని చెప్దామా మనం చదువుకుంటుంటే డిస్టర్బ్ చేసిందని చెప్దాం అప్పుడు మనం చదువుకున్నట్టు అయితే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నట్టు ఆడ పేరు పడుతుంది సరేనా జానవి ఇస్ డిస్టర్బింగ్ అక్క జానకి ఊకే పట్టి పట్టంటే అది కూడా రాయి రాసానే రాయి రాయి మొత్తం నిండిపోవాలి టెల్లింగ్ దంచిక పొట్టి అరే జానవి వాళ్ళందరూ మొత్తం నీ మీద టార్గెట్ చేస్తుర్రే రాసుకొని ఎంతమంది రాసుకొని నాకేంటి భయం నన్ను ఎవ్వరేమనరు సరే సరే చూద్దాం అరే రాయే మొత్తం జానవి పేరే రాయే అదే ఇప్పుడు నువ్వు చెప్పే జాను రాయి ఫస్ట్ జాను జాను అక్క నా జానవి నా రబ్బర్లు అన్ని వీకి ఆమె బ్యాగ్ లో పెట్టుకుని అట్లా దాచి పెట్టుకుంది రాయి జానవి డూయింగ్ హెయిర్ బ్యాండ్స్ అంజలి ఇటు నేను రాస్తే ఏం రాయాలి చెప్పు అరే గాయత్రి నువ్వు చెప్పే మంచిది ఏదైనా చెప్తావు మొత్తం జానవి మొత్తం జానవి మీద కాదు అందరి మీద అర్థం మన అందరి మీద రాసిరు కదనే హనీ 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 మీద రాద్దాం ఏం రాయాలి చెప్పు హనీ ఈస్ డిస్టర్బింగ్ వైల్ స్లీపింగ్ ఈటింగ్ అండ్ రీడింగ్ డిస్టర్బింగ్ అనే రాయాలా ఊరికే డిస్టర్బ్ చేసలేరా హనీ ఈస్ డిస్టర్బింగ్ వైల్ ఈటింగ్ స్లీపింగ్ రీడింగ్ అరే ఇంకా రాయిపోయింది నెక్స్ట్ మిల్కీ మీద రాద్దాం అది కొట్లాడతలేదు కొట్లాట పెడుతుంది మనకి మిల్కీ ఈజ్ కీపింగ్ చిచ్చులు ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్ రై చిచ్చులు ఏదో ఒకటి రాయే మిల్కీ ఈజ్ అరే రాయే చిచ్చులో ఏదో ఒకటి రాయి మిల్కీ ఈజ్ కీపింగ్ చిచ్చులు ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్ ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్ దంచిక ఇప్పుడు మీ అక్క మీద రిష్కా ఇస్ బీటింగ్ దంచిక రై ప్లేస్ ఇగో గిడ రై అక్క ఫుల్ బీటింగ్ రాయి అక్క
అరే రాయ్ రిషిక బీటింగ్ ఫుల్ టు దంచిక అని రాయ్. అరే ఇవి సరిపోతలేవే, చిన్న పెద్ద విషయం రాయాలి. దెబ్బకు వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోవాలి, అట్లా రాయాలి. ఏం రద్దని చెప్పు. నేను చెప్పాలా? దే ఆర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అబౌట్ హాస్టల్. అయిపోయింది అమ్ములు, అయిపోయింది. ఇలా పని అయిపోయింది. ఇక వార్డెన్ సార్ వచ్చింది అనుకో, ఈ చదువుతాడు. చదివినాక వీళ్ళు హాస్టల్లో ఉండరు. అప్పుడు మనమే హాస్టల్లో. రేపటి నుంచి మాదే మొత్తం హాస్టల్. టాటా బై బై గుడ్ బై, సీ యూ టుమారో. టుమారో కూడా ఎప్పుడు కలవం ఇక. ఈ హాస్టల్లో మేము అంటే అంజలి, దంచిక, అమ్ములు, గాయత్రి మాదే హాస్టల్. ఆ చాట్ మొత్తం నింపిరే. నడు ఏమేమి రాసి చదువుదాం. వీళ్ళు మస్తు రక్షణ చేస్తారు. రిషిక ఫుల్ బీటింగ్ టు దంచిక అండ్ స్కోల్డింగ్ హర్ సిస్టర్. అరే ఎప్పుడన్నా దంచిక నామే మరి మేమెప్పుడే మిర్రర్ కాడ ఉంది ఎక్కువ చూసినామమ్మా. మేము కూడా చూసినాం. And wasting food and wearing not eating sufficient food to eat. They are Janu and honey except. మేము ఎక్కువ ఫుడ్ వేసుకుంటున్నామా, వేస్ట్ చేస్తున్నామా? మొదటి సారి ఇడ్లీ తిన్నా రాయ మీరు మొత్తం. మొన్న మ్యాగీ గిట్లా తిన్నారంటే దంచిక చెప్పింది మాకు. అలా మీరు దంచిక కూడా తిన్నది. అప్పుడు చూసిన హాయ్ నిజం బయట పెట్టిన మొన్న distributing always and telling పొట్టి దంచిక. నువ్వు ఏమట్లే జాను పొట్టు నేర్చుకోర్రే. మీకు చదవనికే వస్తలేదు, ఇంకేం రాస్తారే మీరు? పొట్టను కూడా ఏమంటారు మళ్ళా? ఫైటింగ్ టీపింగ్ ద అంజలి దొంగతనం ఎప్పుడు వేసినా అందరూ చూసావా? ఎట్లా వచ్చింది? ఎందుకు విత్తున్నావు? చదువు నేర్చుకోరు ఫస్ట్. డిస్టర్బింగ్ మై రీడింగ్ స్లీపింగ్ రీడింగ్ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేసి మిమ్మల్ని రీడింగ్ కి అరే అయిపోయి మీరు వచ్చి మన గిన్నెలు తేయలే అలా మేము పెట్టేస్తాం. ఇంకా డిస్టర్బ్ చేస్తారంట. మీరు గిన్నెలు ఎత్తేసి మీరు గిన్నెలు ఎత్తేసి మా మీద రాస్తారేది మీరు? ఇదే చెప్తాను నేనైతే. మీరు కూడా డిస్టర్బ్ చేసి మేము మిల్కి నీదే చదువు. నేను ఎప్పుడు పెట్టా చిచ్చులు మీకు పెట్టినా నేను చిచ్చులేమా అదే ఆమె ఇష్టం. నువ్వు కొట్లాడుతుంది కొట్లాడు నీకెందుకు? మీకున్న కంప్లైంట్స్ మీరు రాసిరు, మాకు కూడా కంప్లైంట్స్ మేము రాసినాం. ఎందుకు ఇంత లొల్లి పెడుతున్నారు? మీ లొల్లి ఆందా కింద వస్తుందా మీ లొల్లి? అంకుల్ చూడు అంకుల్ కంప్లైంట్ బాక్స్ లో మీ వాళ్ళ గురించి అన్ని ఎక్కించి ఎక్కించి రాసిరు. డిస్టర్బ్ చేసినామా? డిస్టర్బ్ చేసిరు ఏమనుకుంటారు మళ్ళీ మీరు? అట్లనే మీ సౌండ్ ఆందా కింద వస్తుంది. మీ సౌండ్ ఆగందమ్మా. మీ లొల్లి ఆందా కింద వస్తుందా? మీ లొల్లి ఆందా కింద వస్తుందా? నా ముందు ఎంత లొల్లి చేస్తుంది మీరు బయట ఇంటికి? మేము అద్దము నిలబడి సోకులు పడుతున్నాము మేము. ఆగందమ్మా. హలో సార్, ఇది హాస్టల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు సార్. మీరు అంది సార్ ఒకసారి ఢిల్లీ అంది సార్. వస్తుందా? సరే సార్. అమ్మా ఆగందమ్మా. సార్ వస్తుంది, ఆగండి. ఏమైంది? ఇట్లా కొడుతూ చూడండి సార్. ఏమైంది? మీ సప్పుడు కిందికి వినిపిస్తుంది.
ఇది హాస్టల్ అనుకుంటారా లేకపోతే మీరు ఇల్లు అనుకుంటారా? సార్ ఏమైంది వచ్చి చెప్పినా సార్ అసలు ఏమైంది? వీళ్ళు కొట్లాడుకుంటారు సార్. ఎందుకు కొట్లాడుతారు మీరు? ఏం లేదు సార్. ఇది హాస్టల్ అనుకుంటారా మీరు ఇల్లు అనుకుంటారా? షటప్ సార్ ఒక్క నిమిషం సార్. ఇలా మీరు యువర్ కంప్లైంట్స్ అని రాసిరు కదా సార్. అవును కంప్లైంట్ మార్క్స్ మీరు ఎవరు ఒక్క నిమిషం ఆగండి. కాదు సార్, ఇగో మేము వాళ్ళ మీద ఎంత మందిలో అంతమంది కంప్లైంట్ రాస్తాం సార్. కానీ వాళ్ళు చూసారు ఎన్నిగానో ఎక్కి చెక్కి రాసిరు సార్. వాళ్ళు చేసిందే మేము రాస్తాం సార్. కానీ వాళ్ళు ఎక్కి సార్ ఇప్పుడు నీ మొగలను చదువుతా చూడు. కాదు సార్, ఎవరు మీరు? కాదు సార్, మేము నిన్న రాత్రి ఆడ వండుకున్నాం సార్. ఒక గేమ్ అన్నాం, మళ్ళీ మేము ఊడిపోయినాం. సరే అని వచ్చి మెత్త తీసుకొని వండుకున్నాం. వీళ్ళు ప్లేన్ తీసుకొని ఎందుకు ఎత్తేసారు సార్? ఆయన హాస్టల్ గేమ్స్ ఆడడం ఏంది? ఇగో ఇట్లా పెట్టి ఆడతారు కదా. కాదు సార్, ఇగో ఇట్లా పెట్టి ఇట్లా ఆడతారు కదా. ఆ గేమ్ కైతులతో ఆడమన్నారు. They are spreading rumors about hostel in bad. జానవి ఏం స్ప్రెడ్ చేస్తారు మీరు? అదే కదా. అడుగు సార్, మేము ఏం చేసామో. ఇది హాస్టల్ అనుకుంటారా లేకపోతే ఏంది అనుకుంటారా మీరు? కాదు సార్, మరి మేము ఏం చేసామో అడుగు సార్ వాళ్ళని. నేను బయటికి వెళ్ళి 4 days నుంచి హాస్టల్ రాకపోతే మీరు చేసే పని ఇదా? కాదు గాయత్రి, ఏం చేసినాం నువ్వు నా ముంగట నేను తోడుతున్నా ఏం నోరు లేపుతున్నాను? రాసి అనుకుంటా మీరు అనుకుంటున్నా? నోరు మూసుకోను. నువ్వు ఇంత వాయిస్ రేజ్ చేస్తున్నావు నా ముంగటనే. ఇదేం మీరు ర్యాగింగ్ చేసుకుంటురా ఏంది? అంటే మీరు ఇప్పుడు టూ టీమ్ సంతోష్ నువ్వు ఏం చేస్తున్నావు? నేను చెప్పినా సార్ చెప్తే సార్ అందరూ కొట్టుకుంటారు. నీకేం చెప్పినా నేను 4 days ఉంటలేను వాళ్ళని చూసుకోని చెప్తే నువ్వు ఏంది? వాళ్ళు 2 టీం డివైడ్ అయిపోయారు, కొట్లాడుకుంటూ చేసుకుంటూ ఇంత దూరం వచ్చి నాకు ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు ఎంత ఉంది సార్? గింత ఉంది, బాత్రూమ్ మొత్తం గలీజ్ చేసింది సార్. మంచిగా నీకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ వేయాలని చెప్పిన కదా సార్. మేము 2 టీంలు కొట్లాడుకున్నాం కదా సార్. మళ్ళీ మేము దంచుకొని ఎట్లా కొడతాం సార్? కొట్టినామని ఉంది కదా, ఎట్లా కొడతాం మేము దంచుకొని? తెలుసా ఇంకేమైనా వాళ్ళ అక్కని తిడతారు. అయినా అమ్ములు మీరు పెద్ద క్లాస్ వాళ్ళకంటే మీకు పోటీ ఏంది? అవును రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పెద్దవాళ్ళకు. వాళ్ళు మాకు ఇస్తారు సార్. దానికి ముందుకు మేము అమ్మలకుతో ఎంత మంచి మాట్లాడినా అక్కడ ఎంత మంచి ఇచ్చినాం తెలుసా. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా? వాళ్ళు ఇస్తే 3 days లేకపోతే హాస్టల్ మొత్తం లొల్లి ఫైటింగ్ చేసుకుంటే కూసిరు. వాళ్ళు ఇస్తే కలిసిమెలిసి ఉండాలి కదా మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు హాస్టల్లో. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా ఇస్తాం సార్. ఫస్ట్ నడు గో టు యువర్ ప్లేసెస్ నడు. బెడ్రూమ్ లో రానిసే సార్. అంటే మేము కింద సరిగా వండుకోవాలా సార్? మీకు వస్తది నూకుతది కోపంలో కాదు సార్. వాళ్ళు మంచి పర్ఫెక్ట్ అనుకుంటే కింద సల్లా వండుకోవాలా? మీరు ఎందుకు అనుకుంటారు కింద? వాళ్ళు అసలు ఈ గేమ్ చెప్పింది ఈమె. ఒక్క నిమిషం సార్, ఏం జరిగింది తెలుసా? ఒక్క నిమిషం. అయినా మీరు హాల్లో ఒకరు బెడ్రూమ్ ఒకరు డివైడ్ చేసుకోమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? గేమ్స్ ఆడి డివైడ్ చేసుకోమని చెప్పేసి. ఒక్క నిమిషం ఆగుతావా? కాదు సార్, ఇగో గేమ్ చెప్పింది ఈమె. ఇట్లా అర్థమైపోయింది వదిలేసేయండి. ఇక రేపు నుంచి నేనే విజిట్ చేస్తాను హాస్టల్కి. రేపు నుంచి మీరు రెడీగా ఉండండి. రేపు నుంచి ఎల్లుండి నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఎవ్వరు కొట్లాడుకోవద్దు. నాకు రేపు నుంచి మీరు ఇట్లా కొట్లాడుకోవడం కనిపించింది అనుకో నేను సివియర్ పనిష్మెంట్ ఇస్తాను మీకు. ఏం లేదు అందరు బెడ్రూమ్ లో వండుకోరు. జానవి నువ్వు అయ్యో ఇది మీ ఇల్లు కాదు. నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. అర్థమైందా? లేకపోతే మీ పేరెంట్స్ పిలిపించి నేను పంపించేసి హాస్టల్కి. మీరు అటు జానవి నువ్వు ఎక్కువ మాట్లాడదు. ఓకే అయింది అయిపోయింది. సరే మీరు ఎవరు ఏమనద్దు. సరే ఓకే లివ్ ఇట్ ఓకే చల్ నడు. గో టు యువర్ ప్లేసెస్. అందరు వెళ్ళిపోరు నడురి.
హాస్టల్ చదువుకోమని ఒక 2 days లేకపోతే సంతోష్ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకు పెట్టిపోయింది ఎందుకు? నేను పిల్లల్ని చూసుకుంటా అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? బయట కూర్చొని ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నావా? పిడిఫేలో రేపు నుంచి నేనే విజిట్ చేస్తా హాస్టల్కి, నేనే ఉంటా. రేపు నుంచి మీ సంగతి చెప్తా, అర్థమైందా? నడు నడు. కొట్టాట ఇంత పెద్ద అయిన దాకా చూస్తున్నావు. ఇది హాస్టల్ అనుకుంటా లేకపోతే ఏంది పంచాయతీ అనుకుంటారా? సౌండ్ ఆడికి వినిపిస్తుంది. చదువుకోరి. హనీ ఇలా స్టడీ అవర్స్ వద్దే, మనం మంచిగా ఆడుకున్నాం అందరం కలిసి, సరేనా? అలా అవునే మంచిగా మనం మిమ్మల్ని ఆడుకున్నాం. పిల్లలు మీకు ఎన్నిసార్లు చెప్పాలి సోపాలం వేయొద్దని చెప్పేసి రూమ్లో వేసుకోపోంది బ్యాగ్లో. అంకుల్ మేమే ఉన్నాం కదా, ఎవ్వరు లేదు కదా, ఏం కాలే అంకుల్. జోలు వస్తుంది తెలుసా నీకు హాస్టల్కి? ఎవరొస్తారు? ఉంటాం వస్తుందా? జోలు వస్తుంది తెలుసా నీకు? సార్ వస్తుందో. అమ్మో సార్ వస్తుందంటే నేను అడుగుర్రీ. సార్ అంటే ఇంత భయమా వీళ్ళకి? సంతోష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, హాస్టల్ అంతా నీట్గా ఉంది. సార్ చేసిన. వెరీ గుడ్. పిల్లలు ఎక్కడున్నారు? రూమ్లో ఉన్నా సార్. రూమ్లో ఉన్నారా? పార్సల్ వచ్చిందా ఇది? వచ్చింది సార్. సో ఇది రేపు కుండీ వస్తుంది. సార్. సో ఇది సంతోష్, సార్. ఇది తీసేసి ఫ్లవర్ స్పాట్ ఇది తీసేసి ఇది అక్కడ పెట్టు. ఇది రేపు కుండీ వస్తుంది. ఇప్పుడే కాదు సంతోష్, రేపు కుండీ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టేసి, ఓకేనా? ఇది ఇక్కడ సెట్ చేయి, అక్కడ పెట్టేసేపు. ఓకే, బాగుంది. వెరీ గుడ్ సంతోష్, నీట్గా పెట్టినాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో పిల్లలు ఇప్పుడు వచ్చిరా స్కూల్ నుంచి? అవును సార్, ఇప్పుడు వచ్చి సార్. ఓకే, వారందరిని రమ్మని పోస్ట్ స్టడీ అవర్స్కి. పిల్లలు సార్ స్టడీ అవర్స్కి రమ్మంటుందో. స్టడీ అవర్సా? స్టడీ అవర్సా? అరే ఇప్పుడే చెప్తున్నా, సార్ వచ్చిందంట, మనం సార్ ముందు కలిసిమెలిసి ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి, గొడవలు పెట్టుకోవద్దు, ఏది ఉన్నా మనం తర్వాత చూసుకుందాం, మళ్ళీ సార్ తిడతాడు, సరేనా? ఇగో జాహ్నవి, ముందు నీకే చెప్తున్నాను, నువ్వే లొల్లీలు పెట్టుకుంటావు, మీ టీం వాళ్ళు బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు, చూసుకో మీ టీం వాళ్ళు అని. బాగా పెట్టుకోవద్దు. ఆహా అవునా, మా టీం వాళ్ళు కూడా పెడతారా? మరి మీ టీం వాళ్ళు శుద్ధ పూసనా? మా టీం వాళ్ళకి నేను చెప్పుకుంటా, మీ టీం వాళ్ళకి నువ్వు చెప్పుకో. ఏ ధన్షిక, సార్ ముందు జానకి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, సరేనా? గాయత్రి ఓకేలే. ఏ అంజలి, నువ్వు కూడా గొడవ పెట్టుకోవద్దు, సరేనా? ఇగో మా టీం వాళ్ళు అందరికీ చెప్పేసిన, వాళ్ళు సరే అన్నారు, మీ టీం వాళ్ళకి నువ్వు చెప్పుకో. సరే అక్క, ఇన్నాగానే అందరూ సార్ ముంగట నోరు మూసుకొని కూర్చోండి సార్ పోయే వరకు. ఏ నడుగురే, స్టడీ అవర్స్ అంటే సార్ పిలిచినట్టు, నడుపుపోదాం. అరే సార్ ఇన్నే ఉండే, కమ్మున నోరు మూసుకొని కూర్చుండి. కమాన్ 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 చిల్డ్రన్స్, ఇక్కడ కూర్చోండి లైన్గా, టూ మెంబర్స్గా. ఓకే సంతోష్, ఓకే చిల్డ్రన్స్. సో మీకు స్టడీ అవర్స్ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న చూడండి, చార్ట్ చూడండి. 7 o'clock to 7 o'clock. సో డైలీ చదువుతురా 7 to 8 వరకు? సార్ మేము డైలీ 6 నుంచి 8:30 వరకు చదువుతున్నాం సార్. మళ్ళీ నేను క్లాస్లో ఫస్ట్. ఏమే మళ్ళీ నువ్వు? నాకు ఒక్క మార్క్ తక్కువ వచ్చింది సార్, నేను సెకండ్ ర్యాంక్, నెక్స్ట్ టైం నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. నేనైతే క్లాస్లో మంచిగా చదువుతున్నా సార్. అరే అమ్ములు, చూసినావా జాన్ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తుర్రో? 6 నుంచి 8:30 వరకు చదువుకుంటారు అంటారు. అవునే, వాళ్ళు ముంగటి పోయి కూర్చురు, చూసినావా? సార్ ముందు మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి, వాళ్ళేమో ముందు కూర్చొని మనమేమో గిరి వెనకాల కూర్చున్నాం, చూసినావా? ఇక దొరికిందే ఛాన్స్ అని సార్కో గొప్పలు చెప్పుకుంటారు. ఫస్ట్ వచ్చిరంట, ఫస్ట్. ఇంకా ఎగ్జామ్సే కాలే, అప్పుడే ఫస్ట్ వచ్చిర్రా వాళ్ళే చెప్పుకుంటారా గొప్పలు? మనం కూడా చెప్పుకుందాం. లేవే ఫస్ట్ నువ్వులే.
నువ్వే చెప్తాను చెప్పు నువ్వే లేచి చెప్తాను మరి నన్ను చెప్పమంటే చెప్పు ఒకసారి చూస్తుంది చెప్పు 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 అరే నువ్వే చెప్పు చూస్తుండే చెప్పు సార్ ఇది చెప్పు నాకు భయం అయితే చెప్పనీకే ఏం చెప్తాం చెప్పండి ఏమైంది? సార్ ఇగో మేము మొన్న ఎగ్జామ్లా టాప్ ర్యాంక్ కొట్టినాం సార్. ఆ క్లాస్లో అందరికన్నా మాకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి తెలుసా. 300 అవుట్ ఆఫ్ 300 వచ్చినాయి కదా గాయత్రి. అవునవును అందరికన్నా మాకే ఎక్కువ వచ్చినాయి సార్. మేము మస్తు చదువుతున్నాం. అరే దొంగ మొక్కలు చూసినావాయే మనల్ని కాపీ కొట్టిర్రు. అరే అవునే మనం ఇప్పుడు చెప్పినామని ఇప్పుడు వాళ్ళంటే లేచి చెప్తారు సార్కి. చీచి వీళ్ళు ఇది కూడా కాపీ కొడుతుంది. చీ వావ్ వెరీ గుడ్ అమ్ములు గాయత్రి వెరీ డన్. సో ఇట్లనే బాగా చదువుకోవాలి మన హాస్టల్కి మంచి పేరు తీసుకురావాలి మీరు అందరు ఓకేనా. సో ఈరోజు సో మీరు అందరు ఎట్లా చదువుతారు అనేది సో నాకు తెలియదు కాబట్టి సో మీరు అందరు ఇప్పుడు ఏమేమి చదువుతారో మీ అందరూ నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏదైనా సరే నాకు అప్పు చెప్పాలి ఓకేనా. మీకు నేను ఒక 15 minutes టైం ఇస్తున్నా. 15 minutesలో బాగా ప్రిపేర్ అవ్వండి. సో నాకు అప్పు చెప్పండి ఓకేనా. కూర్చోండి. ఓకే సార్ కూర్చో. అదే కదా స్టైల్గా లేచి చెప్పిరు కదా బిల్లపిచ్చి కదా. ఇప్పుడు చూడు మీ వల్ల అందరం బుక్ అయినాం. ఓ పెద్ద స్టైల్గా లేచి చెప్పిరు. అరే స్టార్ట్ చేసింది ముందు మీరే మేం కాదు. ఓకే చదువుకోండి అందరూ. ఓకే సార్ ఓకే సార్. అరే జాహ్నవి ఏం చదువుదామే ఇప్పుడు? ఏముందే ఏ అయితే ఈజీ పాయింట్స్ ఉన్నాయో అవి చదువుదాం. ఇవే చదివిరా అంటే ఇవే చదువుదాం సార్ అని చెప్దాం. అదే అడుగుతాడు. సరేనే అవే చదువుదాం. ఇగో నేనైతే ఇవి చదువుకుంటా ఇవి ఇచ్చి. అయ్యా అవునే ఏం చదువుదామా వీళ్ళకి? నేనైతే ఫుల్ ఫామ్ చదువుతున్నాడు నేను చదువుతున్నాను. నేను క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకో దంచిక అలా చాలు క్వశ్చన్ అడుగుతా అంటే చదువు అనుకుంటున్నావు. నువ్వే నాకు చెప్పేది. నేను వేటి నువ్వేటి టీమ్. దంచిక ఏందే ఇందాకనే కదా బెడ్రూమ్లో మాట్లాడుకుందాం. నువ్వు వేరే టీం లేదని అందరం ఒకటే మాట్లాడుకున్నాం కదా. చెప్పాలా మళ్ళీ మీ అక్కకి నేను గాయత్రి మీ డాన్స్కి అంటుంది నువ్వు వేరే టీం నేను వేరే టీం అంటుంది. మనం బెడ్రూమ్లో ఏం మాట్లాడుకుందాం అందరం ఒకటే అని మాట్లాడుకుందాం కదా. చెప్పు మీ దంచికకి. అవునా ఏ దంచిక ఈ ఒక్కసారికి జానక్క మాటేను సరేనా. సార్ అయినాక మనం ఏమన్నా మాట్లాడుకుందాం సరే కానీ ఈసారి జానక్క మాటేను లేకపోతే మన సార్ కొడతారు మనల్ని. నిన్న జాగా మాట్లాడినా జరగకుండా నువ్వుకే పొట్టి అంటది కదా. అరే దంచిక ఈ ఒక్కసారికి జానక్క మాటనే. సరే అక్క అక్క ఏం చదువుకోవాలి ఇప్పుడు నీకేమొచ్చు? ఇవ్వచ్చు. ఇవి వచ్చా? ఇది వస్తా అయితే ఇవో సార్ నిన్ను ఫస్ట్ అడుగుతారు దెబ్బ చదువు సరేనా. అరే ఫస్ట్ నాకే అడుగుతారా? అవును సార్ ఫస్ట్ నీకే అడుగుతాడు. చదువు derived of quantities of area is equals to 10 power minus 1. అమ్మా ఓకే చిల్డ్రన్స్ టైం అయిపోయింది. ఒక్కొక్కరు నాకు మీరు ఏమేమి చదువుకోరు అప్ప చెప్పాలి. ఫస్ట్ టు దంచిక కమాన్. ఏం చదువుకున్నావు? అమ్మనా చెప్పు. హోల్డ్ యువర్ హ్యాండ్స్. అమ్మ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఓ ఒంటె ఓ ఓడ అవుట్ అందులో అంత పుడం. వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ దంచిక బాగా చెప్పినావు. కీప్ ఇట్ అప్ వెరీ గుడ్. పోయి కూర్చోపో. నెక్స్ట్ మిల్కీ కమాన్. ఇవన్నీ చెప్తావా? ఎస్ సార్. సిఆర్టీ cathode ray tubes, విజిఏ video graphic array, సిపియు central processing unit, పిజిఏ PGA power grid array, ఎల్జిఏ land grid array, హెచ్డిడి hard disk drive, యుఐ user interface, పోస్ట్
పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. వెరీ గుడ్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంజలి, ఫాస్ట్. నెక్స్ట్ 5 questions. నెక్స్ట్ పేరు చెప్తున్నా, రెడీగా ఉండండి. నెక్స్ట్ హనీ నువ్వే ఫాస్ట్గా చదువుకో. ఏం నేర్చుకున్నావు? సార్ ఇవన్నీ ఈ 5 క్వశ్చన్ questions. సార్. సో వాట్ ఈస్ గ్లోబ్? A globe is a model of the earth. వాట్ ఈస్ ఈక్వేటర్? A circular line డ్రా draw exactly on the in the middle of the in earth. the middle of the earth. What is a prime meridian? The prime meridian is an imaginary Line on the earth. line on the earth. What is the use of the grid on the globe? Grids are used to locate exact position on a map of places. On a map? Makes map reading easy. Very good. Well done. Next, honey. The volume of G on the surface of the earth is 9.8 meter per second. SI unit of G is m by s by 2. CGS unit of G is Centimeter per second square. the magnitude of G is 9.8 m by s2 or 980 centimeter per when second a body is dropped freely, initial velocity is square. 0. very good. Next, Rishika, come on. 3 questions, huh? Name the materials used by green plants to preparation their food. Green plants use water, sunlight, carbon dioxide To prepare their their own food. What is the use of chlorophyll in the leaves? Chlorophyll gives green color. Chlorophyll ఇది టీ కదా. ఓకే, chlorophyll in the leaves. Chlorophyll gives green color to the leaves and helps prepare their food. From where do plants get carbon dioxide to make food? Plants get carbon dioxide from the air. Very good. Next, Janavi, come on. ఇక్కడ నుంచి Okay. The derived unit of area is meter 2 meter 2 unit of volume, meter 3 meter power 3 unit of velocity meter per second. on deca is equal to Meter 10 power 1 1 hectare, 10 power 2 1 kilo, 10 power 3 1 mega, 10 power 6 1 deci, 10 power minus 1 1 centimeter, 10 power minus 1 2 millimeter, 10 power minus 1 micro, 10 power minus 6 1 nano. 10 power minus 10. Very good Jana, very good. Helen, next, Amulu. ఏం చదువుకున్నావు? రౌండ్ అప్ పెట్టిన చెప్పాలా? మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 different states known as dash. Solid, liquid, gases. The force of attraction and repulsion between interacting particles dash are called Intermolecular force of attraction. dash contains very weak intermolecular forces of attraction. Gases. 5th నుంచి 9th క్వశ్చన్ అడిగిన, నువ్వు 6th క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నావు. బట్టి కొట్టేసి వచ్చినావు. ఎవ్వరు బట్టి కొట్టొద్దు ఆన్సర్, అర్థమైందా? అర్థం చేసుకొని ఆన్సర్ నేర్చుకోవాలి. బట్టి కొడితే గిట్లా నేను 9th క్వశ్చన్ అడిగితే 5th క్వశ్చన్ ఆన్సర్ చెప్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు Mass by gram molecular mass. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. ద డాష్ ఆర్ అట్మోస్ ఆర్ కాల్డ్ లండన్ ఆర్ డిస్పర్షన్ ఫోర్సెస్. Intermolecular. అట్రాక్టివ్. Attractive force between two non-polar molecules. ఓకే, ఇప్పుడు చదివినా 35 కొట్టొద్దు. ఏ స్కూల్లో సార్ మీ క్లాస్లో సార్ అడిగినా సార్ మిడిల్ అడుగుతారు. మీరు అన్నీ అర్థం చేసుకొని బట్టి కొడితే అట్నే ఉంటున్నాడు. Okay, sir. యాక్షన్ దా. A four-sided dash is called quadrilateral. A four-sided closed polygon is called quadrilateral. A quadrilateral with adjacent sides equal and each vertex angle is 90 degrees is called Square. a quadrilateral with dash opposite sides are parallel Two and equal opposite is called sides. Two opposite sides and parallel is called parallelogram.
ఏ parallelogram with adjacent sides equal is called రాంబస్. okay. Very good. Okay children. థ్యాంక్ యూ సార్. ఓకే చిల్డ్రన్స్, సో మీకు స్టడీ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు డిన్నర్ టైం అవుతుంది. సో ఇంకా మీరు వెళ్ళొచ్చు, ఓకేనా? సో బ్యాగ్ మంచి నీట్గా బెడ్రూమ్లో పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని డిన్నర్ చేసేసేయండి, ఓకేనా? మీకు ఇంకో 2 డేస్లో మీకు ఉంటావిడి వస్తుంది, ఓకేనా? సో అప్పటి వరకు మీకు నేను లంచ్ సపరేట్గా పంపిస్తూనే ఉంటాను 2 డేస్ వరకు, ఓకే? వెళ్ళండి. గెటప్ జాహ్నవి, వదిలి పెట్టుకోదు ఎవరు, ఓకేనా? సంతోష్ సంతోష్ సార్ దా ఒకసారి చైర్ తీసేసాయి, ఆ బాటిల్స్ వాటర్ బాటిల్ తీసేసాయి పిల్లలై. సార్ ఒకసారిట్రా, ఫ్యాన్స్ మొత్తం దుమ్ము పట్టినాయి, ఆ, దుమ్ము మొత్తం క్లీన్ చేసేసాయి, ఓకేనా? అట్లనే ఈ దేవుని ఫోటో ఇట క్లీన్ చేసేసి, ఓకేనా? ఇవన్నీ బయట పెట్టేసాయి. వెళ్తున్నా, పిల్లల్ని జాగ్రత్త చూసుకో. ఓకే. కింద గేటుకి తాళం వేసేసాయి. ఓకే. పిల్లలు లంచ్ డిన్నర్ చేసేస్తారు, అంటే నువ్వు ఇట ఒక డిన్నర్ చేసేసి పండుకోకు, గేటుకి తాళం వేసి పండుకో, ఓకేనా?